హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్దా మాస్టర్కి, ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై, సమస్త మానవాళి కోసమై సంపదని, సమృద్ధిని ప్రసాదించిన ఆ తల్లి నితిక ఏంజల్కి మరొక్కసారి ప్రేమపూర్వకంగా వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ మాస్టర్స్, అందరికీ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అన్న బ్రహ్మర్షి పితామహాపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రామ్తా మాస్టర్ గారికి, స్వప్నేశ్వరి మేడం గారికి, వన్యస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులు స్వప్నేశ్వరి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కృతజ్ఞతలు. అలాగే నేను ఈరోజు శ్రీ గురు చరిత్ర అనే పుస్తకాన్ని చదువుతున్నాను. అందులో 250 పేజీల దాకా చదువుకున్నాను. రోజు 45వ అధ్యాయం చదువుకుంటున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ నిన్న ఒక గురువులు ఏం చెప్తున్నారంటే, ఒక అమ్మాయిని, ఎవరైనా కంతకుడు అనే ఆయన్ని తీసుకొచ్చి, అంటే ఆయన నాకు వాళ్ళ బంధువులందరూ శ్రీశైలం వెళ్తుంటే ఈయన వెళ్ళమంటే వెళ్ళకుండా నేను ఇక్కడే ఉంటాను, నేనికే ప్రదర్శన చేస్తాను అని చెప్పాడు అనమాట. కానీ శ్రీశైలం చేసేది ఏముంది, అక్కడ కూడా మిమ్మల్ని చూడొచ్చు కదా అనేసి అన్నాడు అనమాట ఆయన. కానీ అందరూ అడిగినా కూడా వెళ్ళలేదు ఈయన వెళ్ళుకున్నప్పుడు, అంటే సరే నిన్ను కూడా నేను శ్రీశైల క్షేత్రానికి తీసుకెళ్తానని శ్రీ గురువులు ఏం చేశారు, నాకు ఈ క్షేత్రంలో చేసిన ప్రదర్శనల వల్ల ఒక పౌరాణిక రాణి పదవి ఇలాగ వచ్చినాయి అనేసి వీళ్ళు చెప్పారు. చెప్తూ ఉన్నప్పుడు మీకే చేస్తే పోయింది కదా అన్నట్లు చెప్పారు అన్నమాట. అంటే ఇక్కడ సరే నువ్వు చేస్తున్నావు కదా, ఎలాగో నీకు తర్వాత మోసం కలిగే, నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుని ఆరాధించు. గంధర్వ నగరంలో మల్లికార్జునంతో సమానమైన మహిమ గలేశ్వర ఉన్నాడు, నీవు నిత్యము ఆయన ఆరాధించు అని చెప్పారు. అంతకుడు స్వామి, మీరు ఎడికిలా చెప్తున్నారు, నాకు తెలియడం లేదు. మల్లికార్జున స్వామిలో నాకు దర్శనం ఇచ్చింది మీరే కదా, సర్వ వ్యాపకులు, పరంజ్యోతి స్వరూపులు అని మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారు ఏమిటి? మీరుగాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని అతని పాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రేపులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తనతో కూడా చేర్చాడు. వీరిద్దరూ శ్రీశైలం వెళ్ళి ఉన్న అన్ని పురవసులందరూ సింహ సరస్వతి దర్శనము, సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు దర్శనం ఎక్కడ లభించక నిరాశతో తిరిగిపోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీ గురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతకొని గ్రామానికి పంపాడు. అందరూ అతను చూసి ఆశ్చర్యంతో, నీవు మా శివరాత్రి నాడు తల పొరిగించుకున్నవేమి అని ఎగతాళి చేశారు. అతడు జరిగిందంతా పూసుకొచ్చినట్లు అంటే అతను వెళ్ళొచ్చాడు, అంటే మానసికంగా శ్రీ గురు స్వామి ఆయన్ని శ్రీశైలము అన్ని చోట్ల అన్ని పోయి వచ్చాడు అనమాట. అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు కూడా చూపించాడు అనమాట. వాళ్ళు అది నమ్మలేక, ఈ రోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూసాము,
నీవు చెప్పేది నిజం కాదు అనుకున్నారు. ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే పో అన్నారంట. అప్పుడప్పుడు తన రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్లి వచ్చిన సంగతి చెప్తే, ఇప్పుడు స్వామి సంగం తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మహాత్మ్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనం ఇచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైలం పోయి ఉన్న వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చారన్నమాట పూర్వవాసులు. వాళ్ళు ఆ క్షేత్రంలో తాము తంతకుని చూశామని, అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుడు చెప్పిన వాస్తవమే తెలుసుకున్నారు. తంతకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీ గురుని మహాత్మ్యం ఎంతని చెప్పగలము. శ్రీ దత్తాయ గురవే నమ, శ్రీ శ్రీపాద వల్లభాయ నమ, శ్రీ నృసింహ సరస్వతే నమ. అక్కడితో 44వ అధ్యాయం అయిపోయింది. 45వ అధ్యాయము శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యాయ నమ, శ్రీ గురుభ్యో నమ. నామధారకుడు భక్తి పార్వశ్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతము సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పాడు. నామధారక, ఇంతకు ముందు నరహరి శర్మ వలెనే శ్రీగురుని సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించాడో చెబుతాను విను. నందశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్లి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చష్టలా పరమేశ్వరి దేవిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానం అయింది. ఆ ప్రకారమే అతడు వెళ్లి 7 మాసాల పాటు ఒంటి పూజ భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు. అతడు ఒకనాటి ముందు ఏమైనా మిస్ అయింది మేడం? లేదు మేడం, లేదు. ఓకే. నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలని వచ్చాను. మీరే నాకు దిక్కు, ఆ పైన మీ దయ అని దీనాది దీనంగా నందశర్మ వేడుకున్నాడు. శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడు అనే ప్రియశిష్యుని పిలిచి, నాయన నీవు ఇతనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచ్చటి షట్కాల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకునిరా అని ఆదేశించాడు. ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్లి ఒకసారి నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు చేతితో వెలిగిపోయింది. తర్వాత అతను కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగలబెట్టించారు. అప్పుడు ఆ తగలబెట్టిన ప్రదేశం అంతా చౌడు బారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడియ క్రిందట దేహం అంతటా కుష్ఠరోగమన్న అతడు ఇంతలోనే క్షుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీ గురుని పాదాలను మొక్కాలని వేగంగా వస్తున్న నందశర్మను చూసి చెటి జనం అంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీగురుడు అతన్ని చూసి, ఏమి నందిశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూసుకొని చెప్పు అన్నాడు. అతడు చూసుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలిండటం చూసి బాధపడి, అయ్యో, మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు శ్రీగురుడు. శ్రీగురుడు, నాయన, నీవు దేవతల వల్ల గానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మాత్రం మేరకు ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయి, ఆ కాస్తో తొలగిపోతుంది అన్నారు. నందిశర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు,
మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయన, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలో మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు, మేము చెప్పిందే చేయాలి అని కొంచెము భస్మం తీసుకుని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుకుని చేతులు కట్టుకుని స్వామిని భక్తి పారవశంతో ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీ గురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము. నీవు కర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు, ఆత్మస్వరూపివి. నేనే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచం అంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటవలవి గాని నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాను. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయం నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధు లోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపుడై తల్లి గర్భంలో పుడతాడు. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించలేనే లేడు. ఆ గర్భచర నుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికి చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వల్ల వ్యాధులు, సాంసారికమైన చింతలు అతనిని తలమునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించదనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నర రూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామర్లు మిమ్మల్ని గుర్తించనైనా లేరు. స్వామి, నన్ని సంసార సాగరం నుండి తరింపజేయి అని స్తుతించాడు. అప్పుడతను ఆ పారవశంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీ గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవ మాత్రులు గాడు. వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానం వలన ఎండుటాకులు భస్మం అయినట్టు నశించిపోయాయి. వీరి పాద స్పర్శ వలన బ్రహ్మచే గాయపడిన నొసటి రాత కూడా మారిపోగలదు. పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించాడు. అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాం. ఆత్మ శ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కంటే ఈయన మహాత్యాన్ని నేనెంతని వర్ణించాను వాళ్లకు. మనకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మూగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండి పోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీ గురుడు అచ్చటి వారితో, ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాను. నేటి నుండి అతడు ఇతనిని కవీశ్వరుడు అని పిలవండి అని చెప్పాడు. ఇంతలో తన పారవశ్యం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకు ముందు మిగిలిన కొద్దిపాటి గోష్ఠు కూడా వటమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ శ్రీ గురుని సేవిస్తూ ఆయన మహాత్మ్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీ గురుని సేవించి తరించాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీ పాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. ఇక్కడికి 45వ అధ్యాయం అయిపోయింది. 49వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు. స్వామి,
శ్రీగురుని వద్ద మరొక కవి శేఖరుడు ఉండేవాడంటిరి కదా. అతడెవరు? అతడు శ్రీగురుని భక్తుడు ఎలా అయ్యాడో, ఆయన ఎలా సేవించాడో దయచేసి వివరించండి అని సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు. శ్రీ గురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితా శక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు. ఆ రీతిన శ్రీ గురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాన్గాపురం సమీపంలోనే ఇప్పరిగి అనే గ్రామం ఉన్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాద పూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయన నెలలకు ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాద పూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుడు పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళో కేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలను రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివుడికి నీ తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరే దేవతను స్తుతించేవాడు కాదు. అతడు ఒక రోజు శ్రీ గురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది, అయినప్పటికీ ఇది కేవలం నరస్తి గనుక పనికిరాదు అని తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి, కవిచంద్ర, మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవిత అంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుంచి అతనికి బాగా నిద్ర తూగసాగింది. అతడు ఎంత ఆపుదామనుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కొనుకు పట్టింది. ఆ కొనుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది. కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడు కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరిని నీ కవితతో స్తుతించవు కదా, మానవ మాత్రలమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావా అని అన్నారు. నరకేసరి త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేలుకొన్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కొనికిపట్టింది. శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు. ఆ కలలో అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేసరి మేల్కొని తనకొచ్చిన కళను స్మరించుకొని, అయ్యో, నేను ఇంతవరకు పొరపడ్డానే. ఈ నరసింహ సరస్వతి యతివరణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాత్రలు గారు. కేవలం భక్తులను ఉద్ధరించడానికి భగవంతుడు ఇలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలు నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలడు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురుని దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులను పట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు. అనంత సచ్చిదానంద స్వస్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనం అనుగ్రహించారు. ఈ దుఃఖ సాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికి మీరలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను
ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు నీవు మేము కేవలం మారుమాత్రలమని, మమ్మల్ని ప్రజలు ఇలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే, ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగారు. నరకేసరి నమస్కరించి, స్వామి, నన్ను అజ్ఞానం అనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాను. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. నీ అభీష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీ గురుడు ఆశీర్వదించాడు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు. శ్రీ గురుడు, ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు, ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడు ఆ రూపంలో ఇప్పగిరిలో ఉంటాం. కనుక నీవు ఎప్పటి వలె నీవెక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించాడు. కానీ అతడు త్రిమూర్తి స్వరూపకుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక, శ్రీగురుని అనుగ్రహం వలన ఇలా మారిన వారెందరూ కదా అంటూ ఈ అధ్యాయము అయిపోయింది. శ్రీ దత్తాయ గురవే నమ. శ్రీపాద శ్రీ వల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వతే నమ. అధ్యాయం 47వ ఆరంభం. 46 అయిపోయింది. 47వ అధ్యాయం చదువుతున్నాము. శ్రీ గురు కృప వల్ల. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన ఇక్కడ తనివి తీరని సద్గురు రసపానాసక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరల ఈ అధ్యాయంలో కూడా హెచ్చరిస్తున్నాడు. లేదు మేడం, కొంచెం నీళ్ళు తాగా. సరే మేడం, ఓకే ఓకే. సిద్ధుడు పూర్ణమైన నిష్ఠ ఓరిమిలతో సద్గురువును సేవించి జీవన్ముక్తుడయ్యాడు. కనుక ఆయన వాక్కు ప్రమాణమేమని గుర్తించుకొని ఈ గ్రంథ పారాయణ చేయాలి. ఒకే పరమాత్మ విశ్వమంతటా అయి కూడా త్రిమూర్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెప్తాడు. అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్ని సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు. ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తుల ఐక్యం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. భగవంతుడు ప్రతి యుగంలో అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాలలో చెప్పినట్లు సద్గురు సేవలను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనం అట్టి సద్గురుని సేవిస్తే ఆ కలి మలానికి వెరవనవసరం లేదని సిద్ధులు హెచ్చరిస్తున్నారు. శ్రీగురుడు ఒకే సమయంలో 8 గ్రామాలలోని భక్తుల ఇంట్లోకి వెళ్ళారు. ఇట్టి లీలలను షిరిడి సాయినాథుని చరిత్రలో చూడవచ్చు. శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషివలునికి లక్ష్మీ భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు. లక్ష్మీ చంచలమని లోక ప్రసిద్ధి. మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం. అంటే లౌకిక సుఖాలే కోరే అగ్నులకు కూడా సద్గురుడు అతడును కోరిన అభిష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట. అదే ఒక దేవతలకి, సామాన్య సిద్ధ పురుషులకి, మరో వంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకి భేదం. గురువు అనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజము అధికంగా ఫలిస్తుంది. శ్రీ గురుడు గంధర్వపురంలోను అమరపురంలోను నివసించడానికి అక్కడ ఎన్నో తీర్థాలు, దేవతలు ఉండడమే కారణమని చెబుతారు.
శ్రీగురుడు గంధర్వ కానీ తాను కారణం అవడు, కానీ తీర్థాలన్నీ మహనీయుల తపో ప్రభావం వల్ల ఏర్పడతాయని ముందు చెప్పాడు. పూర్వం ఒక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు. మహాత్ముల సన్నిధిలో సరస్వతి సర్వతీర్థ క్షేత్రాలు ఉంటాయని, దేవతలుంటారని గురుగీత చెబుతుంది. వాటిని అగ్నులు గుర్తించలేరు. ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి జీవించలేరు కనుక వారికి తగిన ఆలంబనము వారికి చూపాలి కదా. వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యము గోచరం అవుతుంది. ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడము, శ్రీ గురుడు షిరిడి సాయిబాబాల వలె సాధు లోకానికి మార్గదర్శకం మాత్రమే. శ్రీ గురుడు రత్నాదేవి జన్మాంతరంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు. సద్గురువు కర్మను కూడా నశింపజేయగలరని, కానీ అందుకు భక్తులకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉండాలని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మరొక కథ చెప్తున్నారు స్వామివారు. నామధారకుడు కోరిన ప్రకారము అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు. నీవెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వల్ల పతితులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి పర్వదినాన తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గంగాపురం వచ్చారు. ఆ 7 ఆ చుట్టుపక్కలున్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యమో అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎందుకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు, మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికి విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు. అప్పుడు ఆ భక్తులను నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యో మేం పేదవాళ్ళమని మమ్మ ఉపేక్షించవద్దు, అలనాడు శ్రీకృష్ణుని రారాజైన దుర్యోధను ఆహ్వానించినా అతని పదవి నెంచక తమనే నమ్ముకున్న నిరుపేద అయిన విదురుని ఇంటికి ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా. అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానతారా అన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరిని ప్రక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము, కానీ ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని తలిచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరు వెళతారా అని అచ్చటి వారందరికీ తెలిసి పోయింది. గంధర్వపుర వాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి మేమానాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరికి ధన త్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీ గురుడు తప్పక తమ ఇంటికి రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ధన స్వాగతం పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీ గురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీ గురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకు వెళ్ళారు.
అయినప్పటికీ 8వ రూపంలో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణమి దీప తోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలను నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపుర వాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి? దీపావళి నాడు స్వామి ఎక్కడికి వెళ్ళలేదు. స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవరు అబద్ధం చెప్పడం లేదు, మేము అంతటా ఉన్నాము కదా అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బట్టబయలైంది. అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కని విని ఎరగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఇంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక శ్రీ గురు స్మరణకు మించిన జ్ఞానం ఏమున్నది? శ్రీ గురుడే త్రిమూర్తి స్వరూపము, ఆయనకు మించిన దైవమే లేదు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురు పాదసేవకు మించిన నావయే లేదు, గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. అక్కడతో 47వ అధ్యాయం అయిపోయింది. 48వ అధ్యాయము శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామి, ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పాడు. నాయన, ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్లి వస్తుండే వారని చెప్పాను కదా. అప్పుడు గంధర్వపురంలో పర్వతేశ్వరుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగు చేసుకునే పొలము సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యము మొదట మఠములో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళుతూ ఉండేవాడు. శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండి ఆయనకు నమస్కరించుకొని పోతూ ఉండేవాడు. కొంతకాలం శ్రీగురుడు అతనిని ఏమీ పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తుండేవాడు. ఎంత కాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, మాకు నమస్కరిస్తున్నావే, మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నాడు. ఇంతకాలానికి తనకట్టే అవకాశం వచ్చినందుకు పర్వతేశ్వరుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి, బాబు, నా పొలాన్ని స్వామివారు ఒక్కొక్కసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నారు. స్వామి, నాయన, నీ పొలంలో ఏ పైరు వేశావు అని అడిగారు. అతడయ్యా, ఈ సంవత్సరము జొన్న వేశాను. రోజు మీకు నమస్కరించుకుంటుంటే నేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు, మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు. శ్రీగురుడు సరే పద చూచి వద్దామని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయ చూస్తూ, ఏమిరా మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు. ఆ రైతు తండ్రి, మీ మాట జవదాటానా
మా క్షేమం కోరి చెప్పేవారు మీరు రాక మరెవరున్నారు? మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపేర ఉండదు. స్వామికి తెలియనిది ఏమున్నది? గురువున్న విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు. ఆ యతివరేణ్యుడు అలా అయితే మా మాట నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయాడు. ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలిసి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్లి ఆ మొదటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని, పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వల్ల ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ మొదటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను తీసుకొని పొలం వద్దకు వెళ్ళాడు. పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమో అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమకు కూలి దక్కుతుందన్న తలంతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేకి అతడు వాళ్ళ మీద రాళ్ళు రుగసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి, మహాప్రభు, మా ఆడికి దయ్యం పట్టిందో ఏమో గాని కంకులు ఇంకా ముదరక ముందే పైరు కోయిస్తున్నాడు, వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది. మీరైనా అతనిని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు. ఆ న్యాయాధికారి నాతో చెబితే నేనేం చేయగలను? ఏమైనా చేయగలిగితే యజమానే చేయగలడు, అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు. వాళ్ళు అప్పుడు ఆ పాప పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడి ఇష్టం, వాడేం చేసుకుంటే నాకెందుకు, క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చే రాయించుకున్నాను. అయినా మీరు ఇంతగా గోల పెడుతున్నారు కనుక ఈ మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు, ఏమయ్యా, కాగితం రాయించుకున్న ప్రకారము యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే గాని నేనేం చేసుకుంటే అతనికి ఎందుకు? ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉంది. అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతనిని వెనుకకు పంపివేశాడు. అతడితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వరగా పూర్తి చేయించి గొడవళ్ళు కట్టించి అవతలి పెట్టించి శ్రీని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకక్క ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకు వెళ్లి ఆ కోసివేసిన పైరు చూపాడు. స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే, నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేసావే, ఎంత పని చేసావయ్యా, పాపం, ఇప్పుడు నీ జీవనం ఎలా? యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడా, పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు. కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు గురువాక్యమే ప్రమాణం, అదే మాకు శ్రీరామ రక్ష, మీరుండగా మాకేమి భయము అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీ గురుడు లోపల సంతోషించి, నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు. ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూసి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు. దారిలో అతన్ని చూసిన వారంతా ఎన్నెన్నో మాటలు అన్నారు, కానీ అతడు ఏమీ పట్టించుకోలేదు. పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్ద వచ్చిన కూడు పాడైపోయిందని బోరున ఏడుస్తున్నది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, పోసి వెళ్ళినా నీవల ఏడవకూడదు, ఆ గురుదేవులను వాక్యే మన పాలిట కామధేనువు,
వారి మహిమ మూఢలకేమి తెలుస్తుంది? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే, మనకు ఆయన పెన్నిదిలా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలం. మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక వారం రోజులు గడిచాయి. 8వ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది. దాని వలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తాలు ధాన్యం ఏర్పడింది. దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైర్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో ఏమాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు 10-11 చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండేది. అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కళ్ళ మీద పడి, అయ్యా, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనసును ఎంతగానో నొప్పించాను. తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను. చివరికి ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను. అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ భార్య భర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్లి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏమిటి విశేషం అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, స్వామి, మీ దయ వలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు? అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది. అది అందరి పాలిట పెన్నిది. మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు. పర్వతేశుని భార్య, స్వామి, నేను తెలియక మొదట ఏమేమో అన్నాను. మమ్మల్ని మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు. నెల గడిచేసరికి పర్వతేశుని పండి కంకులు అద్భుతంగా బయటకు వచ్చాయి. నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ఆసామి వద్దకు పోయి, అయ్యా, చూసారా, స్వామి దయ వలన పైరు ఎంత బాగా పండిందో. మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను, తీసుకోండి. అయినా నాకింత ఎక్కువగా పండింది గనుక మన ఇద్దరము చెరిసగం తీసుకొనడం న్యాయమని నాకు అనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకోండి అని చెప్పాడు. కానీ ఆసామి ధనాశకు లోపడక ధర్మానికి అంటి పెట్టుకొని తాను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు. అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన ఆ భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు. నామతరక శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూచావా? గురుభక్తి అభిష్టాలన్నింటినీ ప్రసాదించగలదు అని అక్కడితో కథ ముగించడం. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. ఇక్కడితో 48వ అధ్యాయం అయిపోయింది. 49వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఈ లీలను విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని మహాత్మా శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తులలో అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి అని కోరాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగారు. నాయన,
ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వ పురవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతా ఉన్నారు. ఆనాడు ఈ శ్రీ గురుడు తమ శిష్యులందరినీ పిలిచి, మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నాము. అప్పుడు భక్తులు, స్వామి అలా అయితే మేమే యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూట కట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకొని వస్తాము అన్నారు. ఆ మాటలని స్వామి, అవన్నీ ఎందుకు, త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉన్నది, ఎట్టి సన్నాహాలు అవసరం లేదు, కనుక మీరందరూ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి, నాయనలారా, ఈ సంగమ ప్రాంతం అంతా ప్రయాగతో సమానమైన మహత్యం గలది సుమా. ఈ ఇచ్చటి షట్కాల తీర్థాన్ని మించినది ఒకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించినది. ఈ భీమా ఆమరజ సంగమము గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యము ఇంతింతని చెప్పవలసినది కాదు. ఇచ్చటి ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు 8 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దానిని గురించి ఎంతని చెప్పగలము అన్నారు. అప్పుడు ఒక భక్తుడు, స్వామి ఇచ్చట నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది, అది ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నారు. అప్పుడు శ్రీ గురుడు ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో జలాంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి, మహాదేవ, ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమి విచిత్రమో గాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట మీ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండం ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకెళ్లి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది. అందువలనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలకు నశింపజేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో యథావిధిగా ఉషకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ, సంక్రమణము, పర్వదినాలలోనూ, ఏకాదశి మొదలగు తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో స్నానం చేసిన పుణ్యంతులవుతారు. ఈ అశ్వత్థ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలి ప్రభావము అంటక మా దర్శనం లభిస్తుంది. కారణం మేమందరూ ఎల్లప్పుడూ ఉంటాము. అట్టి ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుని పూజించి త్రయంబకం మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జుని వల్లే ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 3 ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు సృశించి కొమ్మలపై బొటన చూపుడు వేళ్ళు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేరుతాయి.
ఇక మా ఎదుటనే ఉన్న మహా తీర్థం సాక్షాత్తు వారణాసి. అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది. దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానం ఉన్నది. పూర్వం భరద్వాజ గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వర ఆరాధన చేసి పూర్వ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పాదరవశ్యంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు పాండురంగుడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్య అయిన అతనిని కూడా రమ్మన్నాడు. అతడు నవ్వి, కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు. అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు. అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి, వ్యోమకేశ, దీనిని కాశీగా చేసి ఇక్కడ విఘ్నేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఆ కుండమే మణికర్ణిక అయ్యింది. ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమైంది. కాశీలో ఉన్న దైవము రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అంతటా సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానం దానము మొదలైనవి చేశారు. అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విఘ్నేశ్వరుని దర్శనం ప్రసాదిస్తుండేవాడు. కనుక ఇది సాక్షాత్తు కాశీ. స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశక తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మం అవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీగురుడు, అమ్మాయి, నీకు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నాడు. ఆమె నమస్కరించి, స్వామి, నేను 3 రాలిని, సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది. అప్పుడు స్వామి, పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నీవు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోసావు, అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచమార్జాల హత్య మహోదోషం చుట్టుకున్నది. ఇంకా చెబుతాను విను అంటుండగా అంతలోనే ఆమె శరీరం అంతా కుష్ఠవ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి, ఓ దయానిధి, ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్టు నేను నీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి, నీవెన్నో పాపాలు చేశావు, వాటిని మరు జన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు. ఆమె, ఇంకా మరొక జన్మ ఎందుకు, నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది. స్వామి, అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్ఠరోగం ఒక లెక్క అని చెప్పాడు. అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది. అది నేను స్వయంగా చూశాను. నా క్షేత్ర మహాత్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది. అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి, ఇందులో సర్వ తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి 1,000,000 గోవులు దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గయలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు. తర్వాత కేశవ స్వామి దగ్గరనున్న చక్ర తీర్థం చూపి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీ గురుడు చెప్పారు. కల్లేశ్వరుని అయిపోయి వచ్చింది మేడం, కొంచెం ఉంది ఇలా. కల్లేశ్వరుని దగ్గరనున్న మా మన్మథ తీర్థంలో స్నానం చేస్తే ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో అఖండాభిషేకం, కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు, మోక్షము కూడా లభిస్తాయి. స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు.
నాడు శ్రీ గురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీ పాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ 40. థ్యాంక్ యూ సో మచ్ మేడం.